ప్రభు సన్నిధిలో ఇలాగ చేరి రావడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానాన్ని వినడానికి మనల్ని దేవుడు సజీవులుగా ఉంచిన దేవుని స్తుతిస్తూ ఉన్నాం. గత రాత్రి దేవుడిచ్చిన మంచి విశ్రాంతి, ఆరోగ్యం, ఆయుష్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మనం ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పాల్ శ్రీరామంకులు ప్రార్థన చేస్తారు. వందనాలు వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు. ఉదయకాలం అరుణోదయమని ప్రభువుని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రం. 4250 అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేస్తున్నాము. నడిపించిన బన్వాస్ గారిని బట్టి, ఏజెన్సీ వహించిన ప్రస్తుతానికి రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు. మహాగణుడా, పూజనీయుడా, సర్వాధికారి, సృష్టికర్త, మా విమోచకుడు అనే నామముల కన్నా పైనాము యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు అయిన మీరు ప్రభువా, మొక్కరికై సొగసు స్వరూపం కోల్పోయి ప్రభువా తండ్రి మమ్మల్ని రక్షించి నాయన మీ యొక్క పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని నాయన తండ్రి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా, తిరిగి రానందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిన కూడా ప్రభావ మీ దయగల మాటలకు ప్రభావ అరుణోదయములే లోకములెక్కెళ్ళకు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరుచిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి ఈ విధంగా ప్రభావ తండ్రి మా గృహాలకి మీ దయగల మాటలకు ప్రభావ నిదాసుడు నాయన బర్నబాస్ ఏర్పాటు చేసిన జూమ్ యాప్ ద్వారా ప్రభావ తండ్రి ఈ రోజు కూడా ప్రభువా తండ్రి ప్రస్తుతం అధ్యక్షించిన రవి మనోహర్ బట్టి స్తోత్రాలు. ఇప్పుడు పాటల ద్వారా మీరే మయం పొందండి, వాక్యం ద్వారా నీ దాసుని బలపరచండి. సమయం మనుషుల ప్రభు గారిని బట్టి స్తోత్రాలు. నేను అనువాదం చేస్తున్న ప్రభు జయకుమార్ శాస్త్రి బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. ఈ విధంగా చేరువచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. ప్రభువా మీరు అక్కడ సమీపంగా ఉన్నది కనుక మేము భయం భక్తి కలిసి జీవించడం మీ కృపను గ్రహించండి. ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రతను గ్రహించండి. నన్ను కూడా కడప నుంచి క్షేమంగా అనంతపురం చేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ విధంగా ప్రభువా మీ పాద సన్నిధిలో దినదినము ప్రభువా తండ్రి మీరు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు. మీకు అవసరం బలపరచండి, సాయం ఇచ్చండి. అన్ని తండ్రి ఎలాంటి తొందర లేకుండా నెట్ ద్వారా కరెంట్ ద్వారా ఆయన తొందర లేకుండా ధారాళంగా మేము మాటలు ఒప్పుకుంటున్నాం. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. పెద్దలు పాల్ శ్రీరామ్ గారికి వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాము. పాట పాడడానికి నియమించబడిన బ్రదర్ మరిదాస్ గారు, దైవ సేవకులు బ్రదర్ మరిదాస్ గారు ఒక పల్లవి 2 చరణాలు పాడతారు. బ్రదర్ వందనాలు బ్రదర్ మరిదాస్. పాట పాడుకుందాం. యెహోవా నాదు కాపరి అనే కీర్తన పాడి ప్రభు నామాన్ని గణపరుస్తాం. యెహోవా నాదు కాపరి ఏ కొదువ లేదులే, యెహోవా తోడ నీడలు ఏ భయము లేదులే. యెహోవా నాదు కాపరి ఏ కొదువ లేదులే, యెహోవా తోడ నీడలు ఏ భయము లేదులే. సదా స్తుతింతును. మన పాట పుస్తకం 173 పాట. సదా స్తుతింతును, సదా స్తుతింతును, సదా స్తుతింతు యేసు ప్రభువు దివ్య నామమును. సదా స్తుతింతును, సదా స్తుతింతును, సదా స్తుతింతు యేసు ప్రభువు దివ్య నామమును. యెహోవా నాదు కాపరి ఏ కొదువ లేదులే, యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే. పచ్చిక చోట్లలో పరుండ చేయును, ప్రశాంత జలమునా సరసన పచ్చిక చోట్లలో పరుండ చేయును,
ప్రశాంత జలములా సరసన చేర్చున్ నా ప్రాణమును సేద తీర్చినావ నడుపును నా ప్రాణమును సేద తీర్చినావ నడుపును యెహోవా నాదు కాపరి ఏ కొదువలేదులే యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే యెహోవా నాదు కాపరి ఏ కొదువలేదులే యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే గాఢాంధకారపు లోయలో తిరిగి నందహించు అగ్నిలో నే దాటుచుండగా గాఢాంధకారపు లోయలో తిరిగి నందహించు అగ్నిలో నే దాటుచుండగా దయామయుండు యేసు ప్రభువు నన్ను దాచెను దయామయుండు యేసు ప్రభువు నన్ను కాచెను యెహోవా నాదు కాపరి ఏ కొదువలేదులే యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే యెహోవా నాదు కాపరి ఏ కొదువలేదులే యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే కష్టాల గండముల్ కలత పెట్టినన్ దుష్టగ్ని బాణముల్ దూయుచుండగా కష్టాల గండముల్ కలత పెట్టినన్ దుష్టగ్ని బాణముల్ దూయుచుండగా ఈ నష్టమైన రాకుండ ప్రభువు కాచెను ఈ నష్టమైన రాకుండ ప్రభువు కాచెను యెహోవా నాదు కాపరి ఏ కొదువలేదులే యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే సదాస్తుతింతును సదాస్తుతింతును సదాస్తుతింతు యేసు ప్రభువు దివ్య నామమున్ సదాస్తుతింతును సదాస్తుతింతును సదాస్తుతింతు యేసు ప్రభువు దివ్య నామమున్ యెహోవా నాదు కాపరి ఏ కొదువలేదులే యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే వందనాలు వందనాలు బ్రదర్ మరిదాస్ గారికి ప్రేమ వందనాలు. మరి ప్రియులారా, మనము ప్రతి మంగళవారము ధారావాహిక కీర్తనల గ్రంథముల నుండి ధ్యానాలు వింటున్నాం. మన ప్రియులు పెద్దలు బ్రదర్ శామ్యుయల్ జి అబ్రహాం గారు వాక్యాన్ని అందిస్తారు ఇంగ్లీష్ లో. దాన్ని తర్జుమా చేయడానికి బ్రదర్ సుధాకర్ బాబు గారు మార్టూర్ నుండి బ్రదర్ సుధాకర్ బాబు గారు ఉన్నారు. వారిరువురు వాక్యం అందిస్తూ ఉండడానికి ముందుగా వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. బ్రదర్ రెడ్డెమ్ గారు విటిపిఎస్ బ్రదర్ రెడ్డెమ్ గారు ప్రార్థన చేస్తారు వాక్యం కోసం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ మహాదయచేత మరొకసారి నూతనమైన గృహంలో జూమ్ కార్యక్రమంలో మా ప్రభు ఈ పరిశుద్ధమైన బిడ్డలతో కలిసి సహవాసం చేసే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభు. దయాస్వరూపుడు అయిన మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుని, మా తండ్రి మా దేవుడు అయిన మీరు ఉన్నారు, భయం లేదు అన్న చక్కని కీర్తన ప్రభు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసునికి మంచి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు. అదే సమయంలో కార్యక్రమ నిర్వాహకులను బర్నబాస్ గారిని బట్టి, ఈ రోజు అధ్యక్షత వహిస్తున్న రవిమోహన్ గారిని బట్టి, మా తండ్రి వాక్యాన్ని మా ప్రభు అందిస్తున్న ప్రియులు అబ్రహాం గారిని బట్టి, సుధాకర్ గారి ట్రాన్స్లేషన్ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్తము ఆయన ఘనమైన మీ నామానికి మహిమకరంగాను క్రమంగా మర్యాదగా మీ నామాన్ని గొప్ప చేసుకోండి. అదే సమయంలో మా తండ్రి ఏ డిస్టర్బెన్స్ రాకుండా కృప చూపమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసును విశేషంగా మా తండ్రి వాడుకోవడం యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ఏడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని వాక్యాన్ని అందించడానికి బ్రదర్ శామ్యుయల్ జి అబ్రహాం గారు ఉన్నారు.
కీర్తనల గ్రంథం నుండి అందించడానికి వారు ఇంగ్లీష్ లో అందిస్తుండగా తర్జుమా చేయడానికి బ్రదర్ సుధాకర్ బాబు గారు ఉన్నారు. వారి ఇరువురిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్ ఇద్దరికి. వందనాలు. To God be the glory and good morning to every one of you. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. చేరు వచ్చినటువంటి వారందరూ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. Thank you, Brother Ravi Manohar, for your very warm welcome, as always, and the introduction that you gave to today's series of studies. ఈనాటి ధ్యానాలకు చక్కని మరి పరిచయాన్ని ఇచ్చినటువంటి, ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి సహోదరుల రవి మనోహర్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I'm also thankful to both the brothers who prayed at the very beginning for having mentioned about today's study and specifically me. Thank you very much. God bless you. ఈనాటి ధ్యానాలు కూడా ప్రత్యేకంగా ఆ పేరుతో మరి ప్రస్తావించి చెప్పినటువంటి విధానాన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ సహోదరులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. I want to thank the Lord. I want to thank Brother Barnabas and especially the elders of Christian Brethren Assembly Mamre Odi Cheruvu for having allowed me to continue on the series of a walk through the Psalms even today. కీర్తనల గుండా ప్రయాణాన్ని ఈనాటికి కూడా ఇలాగ కొనసాగించడానికి ఇటు ప్లాట్ఫామ్ అంటే ఈ జూమ్ ద్వారా నన్ను ఆహ్వానించి ఇలాగ అవకాశం ఇస్తున్నటువంటి మమ్రే స్థానిక సంఘం ఓడి చెరువు స్థానిక సంఘానికి పెద్దలకు కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. Brother Barnabas and the elders of the assembly and all of you, I think, are very kind enough to allow me to continue this study on Psalms. బర్నబాస్ గారు వారి సంఘంతో పాటు మీరందరూ కూడా ఈ ధ్యానాలని లాగున కొనసాగించాల్సిందే అని పట్టుబట్టి మీరందరూ సహకరిస్తున్నందుకు కూడా మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. Also very happy to have Brother Sudhakar back here to do the translation. I was excited when I heard his name and I spoke to him early this morning. So thank you, brother. God bless you, brother. Yeah, it's my privilege. And good morning to every one of you who have taken time to zoom in and to spend time in studying the Word of God. I'm sure the Lord, through the Holy Spirit, will bless the study to every one of us this morning. మీ ప్రశస్తమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి చేరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి జూమ్ లో వచ్చి మీరందరూ దేవుని వాక్యాన్ని ఇలాగ శ్రద్ధగా ఆలకిస్తున్నందుకు మరొకసారి ప్రేమ వందనాలు. Both the brothers who do the translation, Brother Sudhakar and Brother Jay Kumar, have different styles of doing, and I really enjoy this translation. So God will richly bless both these brothers. That was just a comment. I really enjoyed the singing. As always, I enjoy the singing of the brothers. Specifically today, the song was so melodious and I really enjoyed this song. I think this gathering is blessed with beautiful brothers who can sing so very well and lovely voices every brother who sings has. తర్జుమా చేసేటువంటి సహోదరులు ఇద్దరు కూడా రెండు విభిన్నమైనటువంటి పద్ధతుల్లో చేస్తా ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఉదయకాలం పాటలు పాడటం ఎప్పుడు కూడా జూమ్ లో ఇక్కడ చక్కని పాటలు పాడేటువంటి వారు ఉన్నారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా ఈ రోజు పాడినటువంటి ఆ పాటలో ఉన్నటువంటి మెలోడీ ద్వారా నేను ఎంతగానో ఆనందించాను. సహోదరులను ప్రభువు దీవించును గాక. All right. I think we have so far meditated or we have studied from 3 Psalms. ఇప్పటి వరకు మనము 3 కీర్తనలను ధ్యానం చేయగలిగాము. We did Psalm 118, then we did Psalm 23, then we did Psalm 55. 118 చూసాము. ఆ తర్వాత 118 and 118, 23 and 55. 23వ కీర్తన. ఆ తర్వాత ఇప్పుడు మనం 55. Now today we are also going to meditate on another very popular psalm.
ఈ రోజు మనము మరొక ప్రాముఖ్యమైనటువంటి కీర్తన నుండి ధ్యానం చేయబోతున్నాం. I want to specifically ask Brother Ravi Manohar what his guess is about, because he normally guesses. Even before I take a psalm, he guesses and say next week it's going to be that. So I want to specifically ask Brother Ravi Manohar, what do you think we're going to meditate, brother? Today's most popular psalm. After Psalm 23, this is the next రవి మనోహర్ గారిని popular ఈ psalm. రోజు నేను రవి మనోహర్ గారిని ఈ రోజు నేను మరి గెస్ట్ చేయమని అడుగుతాను. ఎందుకంటే ప్రతిసారి నేను చెప్పక ముందే ఆయన గెస్ట్ చేసి ఇదిగో పలానా కీర్తన నుంచి మాట్లాడబోతున్నారని చెప్తున్నారు. కాబట్టి మీరేమనుకుంటున్నారు ఈ ఉదయకాలం నేను ఏ కీర్తన నుంచి మాట్లాడతాను, ఏంటి ఆ ప్రాచుర్యమైనటువంటి కీర్తన అని మరి సహోదరుని అడుగుతున్నా. Or anyone, you can guess what is the next popular psalm after Psalm 23. 23 తర్వాత అంత ప్రాముఖ్యమైనటువంటి ప్రచురమైనటువంటి కీర్తన ఏంటి? 24. 51, I think. 51, 108, 24. 24. Okay. Any other numbers? 127. 127. Yes. Okay. All these are beautiful psalms, but Psalm 1. yeah, in my reading, those are not as popular as 23, is it not? Yes. మీరు చెప్పేవన్నీ కూడా మంచి కీర్తనలే, కానీ 23కి సరిపోదగినటువంటి లేదా అంత ప్రాచుర్యమైనటువంటి కీర్తనలు కాదు. If one more guess, anyone, and then I will 119 maybe 119. 119. 119. There is actually a song based on this psalm also. It's a very popular psalm, and there is a beautiful old song written based on this psalm. I do not know what's in Telugu, but in Tamil and all, it's a beautiful song. Sing in Tamil, uncle. Huh? You sing in Tamil, you will guess it. When I sing in Tamil, you're definitely going to understand which psalm is it. Okay, don't worry, don't break your heads on that. Psalm 91. Psalm 91 is the next most popular psalm after Psalm 23. 91వ కీర్తన 23 తర్వాత అంత ప్రాచుర్యమైనటువంటి కీర్తన. ఎస్. All right. Now, I don't know if you have this song in Telugu, but in Tamil you have Unnadhamanavarin Uyarmarai Velirukiravan Sarvavallavarin Nizhalil Thanguvan Idu Paramasilakiyame. Do you have this in Telugu? Yeah, we have. You have. Okay. So, isn't that based on Psalm 91, brother? Isn't that song based on Psalm 91? Yeah. Wonderful. So that was what I was hinting. All right. So for the next few classes, we're going to meditate on Psalm 91. కనుక రాబోతున్నటువంటి కొన్ని వారాలు మనము 91వ కీర్తన మీద ధ్యానం చేయబోతున్నాం. All right. Now, many believe that the Psalm 91 was written by Moses. Most of us believe that Psalm 91 was written by Moses. మనలో అత్యధికులం అందరం కూడా నమ్మేటువంటి విషయం ఏంటంటే ఈ కీర్తన మోషే రాశాడు అని. Now, in those days, parts of this psalm was sung by the Jews in Israel. ఆ దినాల్లో ఈ కీర్తనలో కొన్ని భాగాలను యూదులు పాటలుగా వాడుకునేటువంటి వారు. But you know, the Orthodox Jews, not just the Jews, the Orthodox Jews, they do not call this the Psalm of Moses. కానీ ఆర్థోడాక్స్ జ్యూస్ యూదులనే ఉన్నారు, వారు ఈ కీర్తన మోషే రాశారు అనడానికి ఒప్పుకోరు. No, they believe this song was sung by King David. వారి యొక్క విశ్వాసం ఏమంటే ఈ కీర్తన దావీదు పాడాడు అని. So some say that this was written by Moses but sung by King David. మరికొంతమంది ఏం చెప్తారంటే మోషే చేత రాయబడింది కానీ దావీదు పాడాడు అంటారు. Now, and very specifically, this psalm was sung only during King David's period.
ప్రత్యేకంగా మనం గనక చెప్పుకోదగినట్లయితే వారు చెప్పేది ఏంటంటే ఈ కీర్తన కేవలం దావీదు దినాల్లో మాత్రమే పాడబడింది. All right, now we're going to go very briefly to the introduction of this psalm. మనము ఈ కీర్తన యొక్క పరిచయాన్ని చూద్దాం రండి. All right, now David and Solomon went to the tabernacle. దావీదు అలాగే సొలొమోను ఇరువురు కలిసి ఆ యొక్క గుడారంలోనికి వెళ్ళారు. Now these were the last days of King David. ఇవి దావీదు యొక్క ఆఖరి దినాలు. And so David now has to hand over the ruling of his kingdom to his son Solomon. ఆ సమయానికి వచ్చేలేకే దావీదు తన యొక్క పరిపాలనను తన కుమారుడైనటువంటి సొలొమోనుకు అప్పచెప్పాలి. But David had a fear within himself. అయితే దావీదు లోపల ఒక భయాన్ని కలిగి ఉన్నాడు. What was that fear? ఏమిటి ఆ భయం ఏమిటి? Will Solomon be able to rule such a large kingdom? ఇంత పెద్ద మహా సామ్రాజ్యాన్ని ఈ యవనస్తుడైనటువంటి సొలొమోను పరిపాలించగలడా అన్న భయం ఆయనలో ఉంది. Because we all know, as a king, David had to face so many problems, is it not? ఎందుకంటే మనం అందరం ఎరుగుతాం కదా అండి, ఒక రాజుగా దావీదు ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందో. You see, there will be enemies plotting against the king always. ఈ ఎల్ల వేళలా శత్రువులు రాజుకు వ్యతిరేకంగా ఉంటారు. Now we saw in Psalm 55 how they were plotting against King David. దావీదుకు విరోధంగా ఎలాగ వారు కుట్రలు పన్నుతున్నారు అని మనం 55వ కీర్తనలో మనం చూచాం కదండి. Now this is why King David had a fear within himself. అందుకనే దావీదులో ఈ అంతరంగ భయం అనేది ఉంది అన్నమాట సొలొమోను గురించి. You see, David, over his experience or with his experience, he was able to withstand all the enemies. దావీదు తనకున్నటువంటి అనుభవం ద్వారా తన యొక్క శత్రువులందరి మీద లేదా అందరికి విరోధంగా నిలబడగలిగాడు. Not only with his experience, but solely with the power of the Almighty, he was able to withstand the onslaught of all his enemies. తన అనుభవం మాత్రమే కాదులే కానీ దేవుని యొక్క అమోఘమైనటువంటి సహాయం ద్వారా ప్రతి ఒక్క శత్రువును కూడా తాను ఎదురొడ్డి నిలబడగలిగాడు అన్నమాట. Now, many people in David's kingdom, they opposed him, they backstabbed him, they stabbed him in the back. పిల్లరా చాలా మంది వ్యతిరేకించారు, అంత మాత్రమే కాదు వెన్నుపోటు కూడా పొడిచారు. And so, but yet David was able to manage everything, overcome everything. అయినప్పటికీ దావీదు అన్నిటినీ ఎదుర్కొని అన్నిటినీ జయించగలిగాడు. So the question in David's mind, which gave rise to his fear, is: will Solomon be able to excellently or deftly handle all situations? కనుక దావీదు యొక్క మనసులో మొదలైనటువంటి ప్రశ్న ఏంటంటే, లేదా ఆయనకు వచ్చినటువంటి భయం ఏంటంటే, ఈ సొలొమోను ఎలా సర్దుకోగలుగుతాడు, ఎలా ఈ రాజ్యాన్ని పరిపాలించగలుగుతాడు. Now that is why both of them go to the temple. అందుకనే ఇద్దరు కలిసి దేవాలయానికి వెళ్ళారు. You see, at that time the temple was on the Temple Mount, meaning it was on Mount Moriah. ఆ సమయంలో ఈ దేవాలయము మోరియా పర్వతం పైన ఉన్నది. All right, now if you let's quickly read 2 Chronicles chapter 3 and verse 1 to understand that. దినవృత్తాంతాల 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం రండి. 2 Chronicles chapter 3 verse 1. 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్ట ఆరంభించెను. Thank you, brother. You see, this is where the temple was. The temple was on Mount Moriah, or otherwise known as the Temple Mount.
ప్రియులారా, మోరియా పర్వతం మీద లేదా పర్వత శిఖరం మీద ఈ దేవాలయం అనేది కట్టబడింది, గుర్తుపెట్టుకోండి. So now King David in his old age and Solomon his son are now in the presence of the Lord in the temple. ఇప్పుడు దావీదు తన యొక్క ముసలి వయసులో తన కుమారుడైనటువంటి సొలొమోనుతో కలిసి దేవాలయంలో ఉన్నారు. And then in the temple, in the presence of the Lord, you know what David does? ఆ దేవాలయములో దేవుని సన్నిధిలో దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? He looks at Solomon and then he says the very first verse of Psalm 91. పిల్లరా, దావీదు ఆ సమయంలో సొలొమోను వైపు చూచి ఈ మొదటి వచనాన్ని చెప్తూ ఉన్నాడు. All right, now I said this is a very common, next to Psalm 23, Psalm 91 is very common. Another reason is most of us know this whole psalm by heart, is it not? పిల్లరా, నేను ఎందుకు 23వ కీర్తన తర్వాత అంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి కీర్తన అని చెప్పాను అంటే, చాలా మంది 23వ కీర్తన ఎలాగైతే కంఠస్థం చేస్తారో 91వ కీర్తన కూడా కంఠస్థం ద్వారా ఎరిగినటువంటి కీర్తన అన్నమాట. చాలా మంది ఎరుగుతారు ఈ కీర్తన కూడా. All right, now let's read verse 1. 1వ చరణాన్ని చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. So what is David telling or advising Solomon here? ఇక్కడ సొలొమోనుకు దావీదు ఏమి సలహా ఇస్తున్నాడు లేదా ఏం తెలియజేస్తున్నాడు? He's telling his son, if you dwell in the secret place of God, then you can abide under the shadow of the Almighty. నా కుమారుడా, మహోన్నతుని చాటున అంటే ఆయన మరుగులో నీవు గనక నివసించినట్లయితే నీకు సర్వశక్తుని సహాయం ఉంటుంది అంటున్నాడు. Now, as a very obedient son, immediately when David says this to Solomon, Solomon responds to David in the second verse. ప్రియులారా, ఒక విధేయుడైనటువంటి కుమారుడుగా ఎప్పుడైతే తన తండ్రి అయినటువంటి దావీదు ఈ మాట తెలియజేశాడో, సొలొమోను ఏం చేశాడో అది మనం 2వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. Read it, brother. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. Thank you, brother. You see now Solomon, what he's telling David. ప్రియులారా, చూడండి, సొలొమోను దావీదుతో ఏం చెప్తూ ఉన్నాడు? He's saying, don't be worried, Papa or Daddy, don't be worried. నానా, భయపడొద్దు, నిశ్చింతగా ఉండండి. I have kept the Lord as my refuge. నేను ప్రభువుని నా ఆశ్రయ దుర్గముగా పెట్టుకున్నాను. He is my fortress. ఆయనే నా కోట. He is my God. ఆయనే నేను నమ్ముకొనినటువంటి దేవుడు. Look at the affirmation. Look at the confidence with which Solomon, his son, is speaking to David. ప్రియులారా, సొలొమోను ఎంత నిశ్చయతతో తన తండ్రి అయినటువంటి దావీదుతో మాట్లాడుతున్నాడో ఒక్కసారి అక్కడ గమనించండి. Normally, we as parents, particularly as fathers, when we advise our children, son, do this, daughter, do this, read this, pray, do all these things, when we say, and they immediately respond and say, okay, Papa, I will do it, I will read the word, I will pray, I will get up in the morning, I will do that. When the children say that, how happy we will feel, particularly as fathers, how happy we will feel. పిల్లరా, తల్లిదండ్రులుగా ప్రత్యేకంగా తండ్రిగా మన యొక్క బిడలక్కర లేచి మనము అదిగో అది చదువు, ఇలా చదువు, ఇలా చెయ్యి అని అన్నప్పుడు వారు వెంటనే అవునానా నేను చేస్తాను అని అనగానే ఎంత సంతోషం వస్తుందండి ఒక తండ్రిగా మనకి. You see, in the similar way, David is very happy to hear what his son Solomon said to him. అదే విధంగా తన కుమారుడైనటువంటి సొలొమోను చెప్పినటువంటి ఆ రెస్పాన్స్ లేదా ఆ స్పందనకి దావీదు హృదయము ఎంత మురిసిపోతుందో ఇక్కడ చూడండి. And then starting from verse 3 to verse 13, you see,
David is so happy with the response that Solomon gave him that he's blessing Solomon, his son. ఆ తరువాత మనం గనక గమనించినట్లయితే 3వ వచనం నుండి 13వ వచనం వరకు సొలొమోను ఇచ్చినటువంటి స్పందనకు, సొలొమోను చెప్పినటువంటి జవాబుకు ప్రతిస్పందనగా దావీదు తన కుమారుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు అన్నమాట దీవెనలతో. Now you must continue to remember this, that both of them are standing in the temple in the very presence of God. మీరు ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏమిటంటే ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో ఇద్దరు నిలబడి ఉన్నారు. So standing in the presence of God, what is David now doing? He is blessing his son. దేవుని సన్నిధిలో నిలబడి దావీదు ఏం చేస్తున్నాడు? తన కుమారుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు. All right, now can we read verses 3 to 13? రండి ప్రియులారా, మనము 3 నుండి 13 వరకు చదువుకుందామా? ఎస్. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందవు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కిదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. Thank you, brother. Thank you. You see, if you can once again help me in reading verse 9, brother. ఎస్. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. Thank you, brother. You see what David very specifically is saying in verse 9. 9వ వచనములో దావీదు ఒక ప్రత్యేకంగా చెప్తున్నటువంటి మాట అక్కడ గమనించండి. You see, he is once again confirming to his son Solomon, you see, because thou hast made the Lord, which is my refuge, even the Most High, thy habitation. You see, look at that. He's passing on his dependence on God to his son and saying, because you have made the Lord, who has always been my refuge, the go-to person. If there's any person in this world that I go to, it is only the Lord. Because you have made that Lord your Lord, even the Most High, thy dwelling place. Look at that verse. Such a beautiful verse that is. 9వ చరణం లేదా 9వ వచనం చూడండి. ఇక్కడ దావీదు మరొక్కసారి ఆ నిశ్చయతనిస్తున్నాడు అన్నమాట. ఏంటంటే, నీవు మహోన్నతుడను ఏం చేసావు? నీ ఆశ్రయంగా చేసుకున్నావు కాబట్టి, నీ నివాస స్థలంగా చేసుకున్నావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. And then he continues with verses 10 to 13. అప్పుడు 13 వచనం వరకు, 10 నుండి 13 వరకు కొనసాగిస్తాడు. All right. Now, although David blessed his son Solomon, yet he had some fear within himself about his son. ప్రియులారా, తన తండ్రి అయినటువంటి దావీదు తనను ఆశీర్వదించినప్పటికీ కూడా సొలొమోను లోపల కొంత భయం అనేది ఉంది. All right. Now, both, as I said, and I keep repeating this, both David and Solomon are in God's presence in the temple. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, నేను ముందుగా చెప్పిన విధంగా సొలొమోను, దావీదు ఇరువురు కూడా దేవాలయంలో ఉన్నారు. Now, this Psalm 91 is being sung in the temple, in the presence of God, between David and Solomon. ప్రియులారా, 91వ కీర్తన అనేది దైవ సన్నిధిలో, దేవుని ఆలయంలో దేవునికి
మరి వీరిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అన్నమాట. All right. Now, after verse 13, you see now God starts to speak to David. 13వ వచనం తర్వాత ఇప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. You see, in verse 2, Solomon responded to David, his father, and he said, God is my refuge and I trust God. 2వ వచనంలో ఏం చూసాము? దేవుడు నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్నవాడు అని సొలొమోను దావీదుకు స్పందించాడు కదండి. And then he tells his father, don't be worried, don't be afraid. This God, your God is my refuge and I trust him. That's what Solomon tells his father David. పిల్లరా, నాన్న భయపడబాకు, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుని నేను ఆశ్రయంగా పెట్టుకున్నాను, ఆయన ఆశ్రయించాను, కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. Now the Lord God is watching, listening to the conversation, to the prayer between and the blessing between David and Solomon. And then God steps in and then he says to David and to Solomon, particularly to David, the Lord is saying, I will now take over protecting your son Solomon. ప్రియులారా, ఈ సంభాషణను చూస్తున్నటువంటి దేవుడు, ఆలకించినటువంటి దేవుడు ఇప్పుడు ముందుకు వచ్చి అడిగేసి దావీదుతో చెప్తున్నాడు, ఇదిగో నేను మీ సంభాషణ విన్నాను, చూశాను, ఇదిగో నేను నీ కుమారుని చూసుకోబోతున్నాను. You see, first Solomon says, Papa, don't be worried, Dad, don't be afraid, because your God is my God and my refuge. Now the Lord is telling David, I will take over protecting your son Solomon, so don't be afraid. సొలొమోనేమో, నానా నువ్వు భయపడబాకు, నేను దేవుని నా ఆశ్రయంగా పెట్టుకున్నాను, ఆయన ఆశ్రయించాను అన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక అడుగు ముందుకు వచ్చి ఇక్కడక దావీదుతో చెప్తున్నాడు, భయపడబాకు, సొలొమోను నన్ను తన దేవుడుగా తన ఆశ్రయంగా పెట్టుకున్నాడు కాబట్టి నేను అతన్ని చూసుకోబోతున్నాను అంటున్నాడు. All right, let's read verse 14 to 16, please. 14 నుంచి 16 వరకు కూడా చదువుకుందాం రండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. Thank you, brother. You see, now the Lord has given quite a few promises to David regarding Solomon. సొలొమోను గురించి ఇక్కడ ప్రభువు కొన్ని వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడండి. Now, when we consider Solomon, the question is whether Solomon was faithful to God. That's a different matter. మనం సొలొమోను గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నప్పుడు మీకు ఒకవేళ డౌట్, ఒక సందేహం రావచ్చు, సొలొమోను నమ్మకస్తుడిగా ఉన్నాడా అని. అది వేరే విషయం అన్నమాట, అది అసలు దీనికి సంబంధించింది కాదు. But listen very carefully. In whatever promises God gave to David regarding Solomon, listen carefully, the Lord was faithful. ప్రియులారా, సొలొమోను గురించి దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో వాటిని నెరవేర్చుటలో దేవుడు నమ్మదగినటువంటి వాడిగా ఉన్నాడు. Brothers and sisters, the important lesson for you and me, our children will be in the Lord. There is no doubt about that. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మీకు నాకు ప్రశ్న ఏంటంటే, మన బిడ్డలు ప్రభువునందు ఉంటారు, అందులో ఏ సందేహం లేదు. But whatever the Lord has promised you and me regarding our children, He will be faithful to the very end. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఏదైతే ప్రభువు మన బిడ్డల గురించి మనకు వాగ్దానం చేస్తాడో దాన్ని ఆయన ఆఖరి మట్టుకు నెరవేరుస్తాడు, అందులో ఆయన నమ్మకస్తుడు. You see, from the time our children are conceived, all the promises that God has given us regarding our children, God will be faithful to fulfill every promise that He has shown you and me.
మన బిడ్డలను కన్న దగ్గర నుంచి ఏమండి కన్నది మొదలుకొని ఆయన వారి ఎడల చేసినటువంటి వాగ్దానాలన్నిటినీ ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. All right, now I remember as I speak now, I remember my mother used to tell me that they prayed. I'm the firstborn to my parents. All right, so I'm the first son. So my mother and father prayed that the first son, if the first child is a son, they will name him as Samuel, because the meaning of Samuel is asked and given. Is it not? నా తల్లిదండ్రులు ఇలాగూ ప్రార్థన చేశారు. అలాగే నా తల్లిదండ్రులు ఇలాగున నాకు ఒక పేరు కూడా పెట్టారు. ఏంటి అంటే, నేను ఇంటిలో జ్యేష్ఠ కుమారుని కనుక నాకు సమూయేలు అనే పేరు పెట్టాలి, అడిగి పొందకున్నటువంటి వాడిని కాబట్టి అని. All right, and there are many promises the Lord had given my parents concerning me, and I have seen everything being fulfilled. నన్ను గురించి నా తల్లిదండ్రులకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అవన్నీ కూడా నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. నేను వాటిని రుచి చూశాను. So remember, brothers and sisters, from what we are studying about David and Solomon, whatever promises God gives us regarding our children, he will make sure that everything is fulfilled. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మన యొక్క బిడ్డల గురించి దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేస్తాడో వాటిని ఖచ్చితంగా ఆయనే నెరవేరుస్తాడు. Sometimes we feel dejected. Sometimes we feel a little sad, unhappy when our children appear to be going away or going astray. But remember, brothers and sisters, when God has given you a promise about your children, he will make sure that every word of his is fulfilled in the life of your children. కొన్ని సందర్భాల్లో మన బిడ్డలు దూరంగా వెళ్ళినప్పుడు, లేదంటే వారి జీవితాల్లో జరిగినటువంటి విషయాలను బట్టి మనము చాలా చింతిస్తూ ఉంటాం. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రభువు వారి ఎడల చేసినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చక మానడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. Or sometimes parents pray, sometimes parents cry out in agony, oh, I prayed for this child and I brought up this child. This is what the Lord told me, but see now how things are happening. Don't worry, brothers and sisters. The Lord has given you a promise about your children. He will 100% fulfill that promise in your children's lives. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కన్నీరు గారుస్తూ ఉంటారు, ఏడుస్తారు. అయ్యో, ఈ బిడ్డ నేను ఎంతగా ప్రార్థన చేసి పెంచాను, కానీ ఇలా అయిపోయాడు, ఇలా జరిగింది అని వేదన నొందుతూ ఉంటారు. కానీ ప్రియ సహోదరుడా సహోదరి, చింతించబాకు, బాధపడబాకు. ఖచ్చితంగా దేవుడు ఆ బిడ్డ ఎడల చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. All right, you see, so now David is in his last days. He's about to die. దావీదు తన యొక్క ఆఖరి దినాల్లో ఉన్నాడు అన్నమాట, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సందర్భంగా. And he had to hand over the reign of his kingdom to his son Solomon. అతడు ఇప్పుడు తన యొక్క రాజ్య పరిపాలన బాధ్యతలను తన కుమారుడైన సొలొమోనుకు అప్పచెప్పాలి. And so in the presence of the Lord, he is passing on advice after advice to his son Solomon. కనుక దైవ సన్నిధిలో ప్రియులారా, ఒక సలహా వెంబడి మరొక సలహాను, ఇప్పుడు దావీదు తన కుమారుడైన సొలొమోనుకి అప్పచెప్తూ ఉన్నాడు. He is looking at his son Solomon and saying, son, I have reached this level, from the level of a shepherd to an emperor. నా కుమారుడా, నేను ఇదిగో ఇంతటి స్థాయికి వచ్చాను. ఎంతటి స్థాయి అంటే, గొర్రెలు కాచే స్థాయి నుంచి ఇదిగో ఒక రాజ సింహాసనం మీద రాజుగా పరిపాలించే స్థాయికి వచ్చాను. You see, when David was reigning, many countries, many nations were under the rule of Emperor David. He was not just a king, but emperor. You see, king is at this level. Emperor is above the kings. Emperor is a ruler of many kings, many nations. That's how big David was. ప్రియులారా, దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా దావీదు యొక్క పరిపాలనకు లోబడ్డాయి.
అంటే దావీదు రాజు మాత్రమే కాదు, దావీదు చక్రవర్తి అన్నమాట. రాజుకు మించిన వాడు లేదా రాజు కంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడు చక్రవర్తి. And then he's looking at his son and asking, son, do you know why I have reached this level, or how I have reached this level? దావీదు ఇప్పుడు తన కుమారుని వైపు తిరిగి ఇలాగ ప్రశ్నిస్తున్నాడు, కుమారుడా, నేను ఈ స్థాయికి ఎలా చేరుకోగలిగానో నీకు తెలుసా? There is a reason. ఇక్కడ ఒక కారణం ఉంది. Whether you know anything else, but you should know this, that David gives him a wise counsel. David gives his son a wise counsel. It is not that he's passing on his wealth. He's not that he's passing on anything which is temporal, but he is giving wise counsel to his son Solomon. ప్రియులారా, దావీదు ఇక్కడ తనకు ఉన్నటువంటి ధనాన్నో లేదా ఇంకా ఆస్తిపాస్తుల్లో వాటిని కాదు కానీ సొలొమోనుకు అప్పచెప్తుంది. ఇక్కడ జ్ఞానయుక్తమైనటువంటి సలహాలు, ఏమండి, జ్ఞానయుక్తమైనటువంటి సందేశాన్ని తన కుమారుడికి అందిస్తున్నాడు. All right, now let's go back and read it verse by verse. Let's start with the first verse. రండి మరలా తిరిగి మనము మొదటి చరణంతో ప్రారంభిద్దాం. మొదటి వచనంతో, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. All right, thank you, brother. You see, in this particular verse, David is referring to two personalities of God. ఈ యొక్క వచనములో దావీదు ప్రత్యేకంగా రెండు దైవ వ్యక్తిత్వాలను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. The first one is the Most High. మొట్టమొదటిదేమో సర్వోన్నతుడు అంటున్నాడు. Second is the Almighty. రెండవదేమో సర్వశక్తిమంతుడు అంటున్నాడు. So David, now he's advising his son and saying, son or Solomon, if you wish to be successful in your reign, you must follow this. నా కుమారుడా సొలొమోనా, నీవు నీ పరిపాలనలో గనక ప్రఖ్యాతి నొందాలంటే, ఉన్నత దశకి వెళ్ళాలంటే, ఇదిగో ఈ రెండుటిని నీవు పాటించవలసిందే. He's looking at the son and saying, the only reason which made me an emperor are these two things. నన్ను ఇదిగో ఇంత చక్రవర్తిగా లేదా రాజుగా మార్చింది కేవలం ఇదిగో ఈ రెండు సత్యాలే. Now, the question is, who is the Most High that David is referring to? ఇక్కడ దావీదు తెలియజేస్తున్నటువంటి ఈ మహోన్నతుడు ఎవరండి? And the second is, who is this Almighty that David is referring to? రెండవదిగా ఇక్కడ దావీదు ప్రస్తావిస్తున్నటువంటి ఈ సర్వశక్తిమంతుడు ఎవరు? All right, now we're going to spend time in deciphering these two terminologies or the two personalities of God. దేవుని యొక్క ఈ రెండు వ్యక్తిత్వాల గురించి లేదా ఈ పద ప్రయోగాలను గురించి మనము ఇక్కడ విశదీకరించబోతున్నాం. Let's consider the first one, the Most High. మొట్టమొదటి దాన్ని చూద్దాం రండి, ఈ మహోన్నతుడు. Now listen very carefully, brothers and sisters. In the Old Testament, wherever we find the coinage, wherever we find these phrases, the Most High, you know, it denotes the Lord Jesus Christ. బైబిల్ గ్రంథంలో మహోన్నతుడు, అలాగే ఇక్కడ ఈ సర్వశక్తిమంతుడు, ఈ రెండు పదాలు కనుక ఇలాగూ కలిసి వచ్చినప్పుడు కనుక మనం చూసినప్పుడు అది ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆపాదించబడింది అన్నమాట. Yeah, specifically the first one that we are considering now, the Most High, denotes Jesus Christ. ప్రత్యేకంగా ఈ మహోన్నతుడు అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి ఆపాదించబడింది. You see, according to this Hebrew term, you know, out of about 214 times the Hebrew term used for angel, the Hebrew term used for angel, 1/3 of them referred to what the theologians call as Christophany, which means the study of Christ, Jesus Christ. So out of the 214 usages in the scripture of the Hebrew term angel, about 1/3 of them
refer to Christophany. ప్రియులారా, హెబ్రీ భాష పద ప్రయోగం ఏదైతే వాడబడిందో దేవదూతలు వాటికి, అందులో 214 వచనాల్లో మనం గనక గమనించినట్లయితే వాటిలో దాదాపు అనగా 1/3% ఎక్కువగా అది క్రిస్టోఫనీ అంటే క్రీస్తుకు ఆపాదించబడింది అన్నమాట. Now, in the Old Testament, this Christophany also refers to the temporary appearance of Christ in the Old Testament. That is, he appears temporarily and then he vanishes. ఈ క్రిస్టాఫనీ అంటే యేసుక్రీస్తు శరీరధారి కాకముందు అయినటువంటి దర్శనం అన్నమాట. అది ఎలాంటిదంటే తాత్కాలికం, అట్లా ప్రత్యక్షమయ్యేవాడు, అలాగ మరుగైపోయేవాడు మరలా. All right. Okay. Now, let's read Isaiah chapter 52 and verse 13. యెషయా గ్రంథానికి రండి. 52వ వచనము 13వ చరణం. Yeah. Isaiah 52 and verse 13. 52:13 మనం చదువుతున్నాం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. Thank you, brother. You see, the Lord is now speaking through prophet Isaiah. ప్రభు ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. All right. And then very specifically in this verse, he says, my servant. The Lord is mentioning my servant. ఇక్కడ నా దాసుడు అంటున్నాడు అన్నమాట ప్రత్యేకంగా. All right. Now, in the whole book of Isaiah, wherever there is a reference to the Lord Jesus Christ, there is a mention of him as my servant. యెషయా గ్రంథం అంతా కూడా దేవుడు తన కుమారుని గురించి అనగా ప్రభువుని గురించి ఎక్కడ ప్రస్తావించినా కానీ ప్రతి చోట కూడా నా సేవకుడు అని మాత్రమే ప్రస్తావించాడు. Now, let me repeat it once again. In the book of Isaiah, wherever the scripture mentions as my servant, it refers to Jesus Christ. యెషయా గ్రంథం అంతటిలో నా సేవకుడు అని ఎక్కడ ప్రస్తావించబడినా అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆపాదించబడిందని గుర్తుపెట్టుకోవాలి. So coming back to Psalm 91 in the first verse, David is saying in verse 1, the one who dwells in the secret place of the Most High. 91వ కీర్తన కనుక వచ్చినట్లయితే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అంటూ ఉన్నాడు. In meaning Jesus, the Most High meaning Jesus, which means what David is telling his son, the one who dwells in the secret place of the Most High, which is Jesus Christ, will abide in the shadow of the Almighty. మహోన్నతుని చాటున అనగా యేసుక్రీస్తున చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు అని గ్రంథకర్త ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. So the essence or the sum total of what David is advising Solomon is, అంటే దావీదు ఇస్తున్నటువంటి ఆ యొక్క సహాయ యొక్క మూలం ఏమై ఉంది అంటే, if you dwell in the secret place of Jesus, you can abide in the shadow of God the Almighty. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క చాటున గనక నీవు నివసించినట్లయితే సర్వశక్తుని యొక్క నీడన నీవు విశ్రమిస్తావు అంటున్నాడు. One thing, brothers and sisters, you will note that King David gives a great revelation regarding the Son, which is the Son we all know is Jesus Christ. కుమారుని గురించి ఎన్నో బయలుపాట్లను దావీదు మనకు తీసుకొచ్చాడు అన్నమాట లేఖనాల్లో. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువారు. We are all used to Jesus Christ in the New Testament. మనందరము యేసుక్రీస్తు ప్రభువారి క్రొత్త నిబంధనలో చూస్తాం. But in the Old Testament, David gives a great revelation regarding the Son. కానీ పాత నిబంధన గ్రంథంలో ఆ కుమారుని గురించినటువంటి ఎన్నో విషయాలను Remember, brothers and sisters, తెలియజేస్తున్నాడు. remember in the Old Testament period,
Jesus Christ is yet to be manifested. He was manifested only in the New Testament. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఇంకా శరీరధారి కాల, ఆయన కొత్త నిబంధన సమయంలో శరీరధారి అయ్యాడు. But here you see in this very first verse, David has prophesied about a lot, particularly in this psalm, he prophesied a lot about Jesus Christ. ప్రత్యేకంగా ఈ కీర్తనలు ఇక్కడ మనం చూస్తే ఆయన దేవుని సంతానముగా యేసుక్రీస్తు ప్రభువుగా ఇక్కడ మరి మనం గమనించవచ్చు అన్నమాట. You see, the Lord God has revealed a lot of things concerning his son to King David. తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఎన్నో విషయాలను దావీదుకి ఇక్కడ బయలుపరిచాడు. So now, what is David trying to convey? What advice is David giving to his son Solomon? కనుక ఇప్పుడు సొలొమోనుకు దావీదు ఏమి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? He's telling ఏమి telling his son Solomon, the singular or the only reason for me to reach this level as an emperor is not my strength, it's not my army, or it is not my skill or experience or wisdom. నేను ఇదిగో ఇంతటి మహా చక్రవర్తిగా ఎదగడానికి కారణం నా జ్ఞానమో, నా శక్తో, నా సామర్థ్యమో, నా నైపుణ్యతో కానే కాదు. ఒకే ఒక కారణం. And that reason is the revelation of the Son of God, Jesus, which God has revealed to David. You see, God specifically revealed about his son, Jesus Christ, to David in a very significant way. ఆ ప్రత్యేకత ఏంటి? ఆ కారణం ఏంటి అంటే, ప్రియులారా ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కోణములో తన కుమారుని గురించి దావీదుకు బయలుపరిచాడు. So David now is telling Solomon, and he's saying, son, the revelation of the Son of God, Jesus, has made me the emperor. నా కుమారుడా, ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించినటువంటి ఈ బయలుపాటు నన్నింత స్థాయికి తీసుకొచ్చింది అని అంటున్నాడు. Once again, let me repeat it. So David's advice to Solomon is, the revelation of the Son of God, Jesus Christ, has made me the emperor. యేసు క్రీస్తు, దేవుని కుమారుడైన యేసు క్రీస్తును గురించినటువంటి బయలుపాట్లే, ఈ ప్రకటనలే నన్ను ఇదిగో ఈ సామ్రాజ్యానికి చక్రవర్తిగా చేశాయి అంటున్నాడు. Now David is not sharing with Solomon the money, the wealth, the riches he has. He's not sharing that at all in the presence of God with Solomon. ప్రియులారా, దైవ సన్నిధిలో దావీదు తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, ఆస్తిపాస్తుని వాటిని ఎక్కడ కూడా ప్రస్తావనకు తీసుకొచ్చి తన కుమారుడైనటువంటి సొలొమోనుకు అప్పచెప్తున్నట్టు ఎక్కడ మనం చూడం. You see, listen carefully. The priority of David in advising his son does not dwell upon his wealth, his riches, his power. Nothing. That's not his priority at all. తన కుమారునికి తాను అప్పచెప్తున్నటువంటి ఆ బాధ్యతల్లో ప్రాధాన్యత అనేది ధనానికి కానీ లేదా తన యొక్క ఆస్తిపాస్తులకు కానీ ఎక్కడ కూడా ఇవ్వబడలేదు అండి. Of course, at the very end, David talks about these things, the worldly riches. He talks about it at the end. యవ్వన కాలంలోనే, అలాగా తన ఆఖరి దినాల్లో ప్రియులారా, సొలొమోను ఈ ధనాన్ని గురించి, ఆస్తిపాస్తుల గురించి, వీటన్నిటిని గురించి ప్రస్తావనకు తీసుకొచ్చాడు, కాదనట్లేదు. But at the very beginning, David is telling Solomon that you must have the revelation of the Son of God, Jesus Christ, in your life. Only then you can reach up to my level as the emperor of the whole kingdom. కానీ ఈ రాజ్యం అంతటికి నేను చక్రవర్తిగా ఎలా ఎదిగానో ఆ స్థాయికి నువ్వు గనక రావాలి అంటే ఖచ్చితంగా నీవు దేవుని కుమారుడైన యేసు క్రీస్తును గురించినటువంటి ఆ బయలుపాటు పొందుకోవాల్సిందే అంటున్నాడు. You see, this is a very, very valuable truth for all of us. ప్రియులారా, ఇది మన అందరికి కూడా ఎంతో విలువైన
అలాగే ఇప్పటికీ పనిచేసేటువంటి సూత్రం అన్నమాట. Through verse 1 of Psalm 91, David is advising Solomon and saying that the revelation of the Son of God, Jesus Christ, can make you dwell in the shadow of the Father God. కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బయలుపాటు అనేది నిన్ను తండ్రి అయిన దేవుని యొక్క నీడలో నివసించేటట్లు చేస్తుంది అని 1వ వచనంలో చెప్తున్నాడు. You see what a great revelation David is sharing with his son Solomon. ప్రియులారా, ఎంతటి ఆ గొప్ప బయలుపాటును దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో పంచుకుంటున్నాడు. You see, if it is us, what we would pass on to our children, our experience, how we handle this situation, how we handle that situation, how we faced all these things through the various tactics that we used, our wisdom, all these things is what we generally try to pass on to our children, is it not? ప్రియులారా, అదే మనమైతే ఏం చేస్తా ఉంటామండి, మన జ్ఞానం అంతటిని మనము ఎన్ని కుయుక్తులు ఉపయోగించి, ఎన్ని తాంత్రిక శక్తులు ఉపయోగించి మనం ఎట్లాగూ సంపాదించి స్థాయికి వచ్చామో, ఇవన్నీ ఈ జ్ఞానం అంతటిని, ఈ అనుభవాన్ని అంతటిని మన పిల్లల మీద రుద్దటానికి, వారికి తెలియజేయటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునా కదా? You see, what was David's only desire regarding his son? కానీ తన కుమారుని గురించి దావీదుకు ఉన్నటువంటి ఏకైక కోరిక ఏమిటండి? Was his desire that his son should be a wise man? దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను మహాజ్ఞానిగా అవ్వాలని ఆశపడ్డా? అదేనా అతని కోరిక? Was David's desire that his son should be brave and strong like him in the war? ప్రియులారా, యుద్ధములో తనలాగే ధైర్యవంతుడును శక్తివంతుడుగా తన కుమారుడు ఉండాలన్నది అదేనా దావీదు యొక్క కోరిక? Oh, all these were not the desire of David for his son. లేదు లేదు ప్రియులారా, ఇవన్నీ దావీదు యొక్క ఆ కోరికలు కాదు అన్నమాట తన కుమారుని గురించి. King David desired, my son should have the revelation of Jesus Christ. రాజు అయినటువంటి దావీదు యొక్క కోరిక, వాంఛ, ఆశ ఏంటంటే నా కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తును గురించినటువంటి ఆ బయలుపాటు పొందుకోవాలి. You see, brothers and sisters, many times we think like this. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సందర్భాల్లో మనం ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటాం. My wife cooks very well. నా భార్య చాలా చక్కగా ఉండిద్ది, వంట చేస్తుంది. My wife listens to all that I say. నేను చెప్పే ప్రతి మాట కూడా వింటుంది. If the wives are working, my wife is earning a lot. నా భార్య గనక పని చేస్తున్నట్లయితే ఆమె ఎంతో సంపాదన కూడా తీసుకొస్తుంది. My children are obeying me. నా బిడ్డలు నాకు విధేయులుగా ఉన్నారు. My children are studying very well. నా బిడ్డలు చాలా చక్కగా చదువుతున్నారు. My children speak or communicate very well. నా బిడ్డల యొక్క సంభాషణ అంటే వారి యొక్క మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది. My children know how to use the language, the regional language or the national language, Telugu or Tamil or Hindi or English. They are able to speak so many languages very well. నా బిడ్డలు అనేక భాషలు, బహుభాషా కోవిదులుగా ఉన్నారు. All right. And then we also seem to be thinking, oh, my son is tech savvy, meaning, oh, in IT, which is relating to the computers, the systems and all that, he is an expert at that. అలాగే నా కుమారుడు ఒక టెక్కీగా అంటే మంచి అనుభవజ్ఞుడు ఈ ఆధునిక టెక్నాలజీ గురించి అని మనము ఎంతగానో పొగుడుతూ ఉంటాం. Oh, brothers and sisters, all these things that we think about our family, our wife and our children is not at all important. ప్రియులారా, మనము ఏ విషయాల గురించి అయితే సంబరపడుతున్నామో మన బిడ్డల గురించి, నా బిడ్డ ఇదిగో నా కుమారుడు బాగా చదువుతాడు, బాగా జ్ఞానం ఉంది, ఇన్ని భాషలు వచ్చు, ఇంత టెక్నాలజీ తెలుసు, ఇవన్నీ దేనికి పనికి రావండి. You know what is important for us to think about our family, the wife and our children? మన భార్య, మన బిడ్డల గురించి మనం ఆలోచించదగినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా?
that they should have the revelation of Jesus Christ. వారు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండాలి. You see, the revelation of Jesus Christ, what does it mean? The nature of Jesus Christ, his character and his mission. That is the revelation that we should be proud of, that our family knows. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆయన స్వభావం, ఆయనను గురించిన ఆ ప్రత్యక్షతలు వారు ఎరగాలి, తెలుసుకోవాలి. అందును బట్టి మనం గర్వించు వారముగా ఉండాలి. Let's read these 2 verses in Revelation chapter 1. ప్రకటన గ్రంథానికి రండి, 1వ అధ్యాయము. Chapter 1, verses 1 and 2. 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానమును పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని Yeah, thank you, brother. You see, when our family has the revelation of Jesus Christ, immaterial whether other things are there or not, remember, the Lord will keep our family in the most high place. ప్రియులారా, మన కుటుంబం అనేది మనకు ఆస్తిపాస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, ఇది కాక ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను కనుక కలిగి ఉన్నట్లయితే అది అత్యంత సురక్షితమైనటువంటి స్థానంలో ఆ కుటుంబం ఉంచబడుతుంది. Right. In the next 5 minutes, I will quickly give a synopsis of what the revelation of Jesus Christ means, and I will close. నేను త్వరగా వీళ్ళారా 2-3 వచనాలు చదివి, what is that? Can you repeat again? Yeah, I know. What I said is, I will give you a synopsis of what Jesus Christ revelation means in the next 5 minutes, and I will close. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత స్వరూప్యతలు ఏమిటో నేను వాటిని ఈ ఉన్న 5 నిమిషాల్లో తెలియజేసి నేను ముగిస్తాను. All right. You see, the Bible is God's revelation of himself to us, is it not? బైబిల్ అంటే దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకున్నాడు, ఆయన ప్రత్యక్షతలు అనుగ్రహించాడు. అవునా కదా? From Genesis to Revelation, progressively the Bible reveals to us about God. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు కూడా దేవుడు తనను మనకు ప్రత్యక్షపరుచుకుంటలో పురోభివృద్ధి చెందుతూ వస్తున్నాడు. Every verse in the scripture is God breathed. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము కూడా ఆయన ఉచ్ఛ్వాస ద్వారా వచ్చింది అన్నమాట. Now, when you come to the final book of the Bible, which is the Revelation, the perfect revelation of the Lord Jesus Christ is shown to us in the revelation of Jesus Christ, the last. మనము ప్రకటన గ్రంథానికి మనం వచ్చేలేకే దేవుని గురించినటువంటి ఆ విషయాలు ఆఖరి మటుకు అక్కడ మనకు కలిగాయి అన్నమాట. The entire book of Revelation is only about Jesus Christ. ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించే. It reveals to us about the personality of Jesus Christ. అది మనకు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మనకు బయలుపరుస్తుంది. He is, or Jesus Christ is, eternal God. యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడకు దేవుడు అన్నమాట. Jesus Christ is the creator God. యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయినటువంటి దేవుడు. Jesus Christ is the co-equal with the others. యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులతో అనగా ఇతర తండ్రి పరిశుద్ధాత్మనితో సమానుడు. Correct. Beautiful. Thank you. And Jesus Christ is coexistent with the other two. అలాగే ఆ ఇద్దరితో పాటు ఏకకాలంలో ఉనికిలో ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. Jesus Christ is eternally existent with God. యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వము నుంచి ఉనికిలో ఉన్నటువంటి వాడు. You see, the world does not look at Jesus Christ this way.
కానీ లోకము యేసుక్రీస్తు ప్రభువారిని ఈ కోణంలో చూడట్లేదు. The world does not know him for who he truly is. ఆయన నిజంగా ఏమై ఉన్నాడో అన్నది లోకం నమ్మటం లేదు. You see, but God the Father wants us to see Jesus Christ high, holy, and exalted and lifted up. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఉన్నతుడుగాను పరిశుద్ధుడుగాను దేవుని చేత ఎత్తబడినటువంటి వారిగాను మనము ఆయనను చూడాలి, ఆయన దర్శించాలని తండ్రి యొక్క ఆశయం. This is why God has revealed Jesus Christ exclusively to you and me in the 22 chapters of Revelation. అందుకనే ప్రత్యేకంగా నీకు నాకు తండ్రి అయినటువంటి దేవుడు ప్రకటన గ్రంథములో ఉన్న 22 అధ్యాయాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మనకు మన దృష్టికి తీసుకొస్తున్నాడు అన్నమాట, బయలుపరుస్తున్నాడు మనకు. This book of Revelation is the personality of Jesus Christ. ప్రకటన గ్రంథం అనేది యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. This book is the victory that you and I have through Jesus Christ. ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు లభించినటువంటి విజయాన్ని గురించి ఈ గ్రంథం మాట్లాడుతుంది. We have this victory because of who he is and because he lives in those who know him, which is you and me. He lives in us. ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి మనకు విజయం ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మనతో ఉన్నాడు అందును బట్టి అన్నమాట. You see, God reveals Jesus, the power of Jesus Christ in these 22 chapters. ఈ 22 అధ్యాయాల్లో దేవుడు యేసుక్రీస్తు యొక్క శక్తిని బయలుపరుస్తూ ఉన్నాడు. You see, everything, brothers and sisters, that you and I see in this whole universe, you know, it is at the disposal of Jesus Christ. The lightning, the earthquakes, the mountains, the rivers, the oceans, everything is at the disposal, which means it is at the control of Jesus Christ. ప్రియులారా, మనం ఈ భూప్రపంచంలో మనం చూస్తున్న ప్రతిదీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నియంత్రణ, ఆయన అనుమతితోనే చూస్తూ ఉన్నాం అన్నమాట. ఏంటి, మనం చూస్తున్నటువంటి భూకంపాలు కావచ్చు, లేదా ఈ ప్రళయాలు కావచ్చు, జరుగుతున్నటువంటి విపత్కరమైన పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. You see, everything which God has created is at the disposal of Jesus Christ, that he can use it as and when he wishes to use it. మనము చూస్తున్నటువంటిది ప్రతిదీ కూడా ఆయన ఇష్టంలో ఆయన ఎప్పుడైనా వాడుకోగలడు అన్నమాట. But I think I'll stop here. It is 6:16. I wanted to finish up till here, so I took a few minutes more, so please bear with me. Thank you very much. We will continue to meditate about this, study about this next week, God willing. Thank you very much. I hope this has been a blessing to all of you. Thank you very much. God bless all of you. And thank you, Brother Sudhakar, once again for your wonderful, wonderful translation. God bless you, brother. God bless all of you. నేను ఇంతవరకు చెప్పాలని ఆశపడి సిద్ధపడి వచ్చాను, అందుకని ఇంత సమయాన్ని తీసుకున్నాను. ఆ విషయంలో నన్ను మన్నించగలరు. ప్రభు చిత్తం అయితే మిగతా విషయాలు మనము వచ్చే వారము కొనసాగిద్దాం. అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. ప్రియులారా, మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు మరొకసారి. ఎందుకంటే మనము చక్కని కీర్తనను ధ్యానించగలిగినాం. బ్రదర్ శామ్యుల్ అబ్రహాం గారు 91వ కీర్తనల యొక్క విశేషత మనం ఇంతకాలము ఏమని ధ్యానిస్తున్నామంటే 14వ వచనం నుండి 16వ చరణం వరకు అది దావీదుని గురించి అని చాలాసార్లు బోధించాం, విన్నాము. కానీ అది సొలొమోను గురించినటువంటి దేవుని యొక్క భరోసా దావీదుకు ఇచ్చిన విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం అంతా సొలొమోను గురించి, దావీదు యొక్క ఆలోచన చాలా చక్కగా ఉంది. మొదటి వచనం, 2వ చరణం, ఇవి రెండు కూడా వ్యత్యాసంగా ఉంది. మళ్ళీ 3వ చరణం నుండి 13వ చరణం వరకు దావీదు యొక్క ప్రతిస్పందన మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా క్రొత్తగా ఉంది వినడానికి.
అంత లోతుగా ధ్యానించి అందించినటువంటి బ్రదర్ శామ్యూల్ జీ అబ్రహాం గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. చక్కగా తర్జుమా చేసినటువంటి బ్రదర్ సుధాకర్ బాబు గారు కూడా చాలా చక్కగా తర్జుమా చేశారు. వారికి కూడా మనకు అందరికి అర్థమయ్యే రీతిలో వారికి కూడా ప్రేమ వందనాలు కాన్ఫరెన్స్ తరపున. మంచిది. ఈ ఈ అధ్యాయం అంతా 4 భాగాలుగా విభజించారు. మొదటి చరణము, 2వ చరణము, 3వ చరణం నుండి 13వ చరణం, 14వ చరణం, 16వ చరణం 4 భాగాలుగా విభజించి దాంట్లోని ముఖ్యంగా ప్రభు యొక్క ప్రత్యక్షతను గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షను గురించి వివరించి ఆయన యొక్క పర్సనాలిటీ అంటే ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ప్రకటన గ్రంథంలో తీసుకుని వెళ్ళారు. చాలా బాగుంది. మనము ఇంకా మిగిలిన సత్యాలు విందాం, శ్రద్ధగా విందాం, మానక విందాం. అందరూ కలిసి ఇప్పుడున్నవారే అందరూ ఇంకా వినడానికి చేరి వద్దాం. మంచిది. ఈరోజు ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారందరికీ ప్రేమ వందనాలు. మరి ఈ కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. మన మధ్య బ్రదర్ మల్లెపోగు పేతురు గారు, దైవ సేవకులు బ్రదర్ మల్లెపోగు పేతురు గారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఉదయ కాలం మరొకసారి 91వ కీర్తనలో నుంచి ధ్యానాలు మొదలు పెట్టుకోవటానికి దినం మాకు ఇచ్చిన మీ కృపను బట్టి స్తుతిస్తున్నాం. ఈ దాసునికి ఇచ్చిన తలంపులు అందరితో పంచుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి సుధాకర్ బాబు మాకు అందుబాటులోకి తెచ్చారు, అందుని బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. అయ్యా, ఈ విధంగా క్రమముగా ఒక్కొక్క అధ్యాయంను ధ్యానం చేస్తూ అందులో ఉన్న సత్యాలు, అందులో ఉన్న దాగి ఉన్న మర్మాలను జ్ఞాపకం చేసుకొని ఆధ్యాత్మికమైన మేలులతో మేము ఈ లోకంలో బలపడాలని మీరు ఈ దాసుని బలపరుస్తూ మమ్మల్ని హెచ్చరిస్తూ పురుకొలుపుతూ ఆ లేఖనాల యందు మమ్మల్ని ఆనందింపజేస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మేము కూడా ఆ విధంగా మొదటి వచనంలో పలుకబడినట్టుగా మహోన్నతుని చాటున నివసించే ఆ యొక్క కోణంలో మమ్మల్ని పురుకొల్పమని సిద్ధపరచుకొని మిమ్మల్ని హత్తుకొని ఆనుకొని జీవించడానికి మీ తోడు మాకు అనుగ్రహించుదురని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. వినిపించిన మీ దాసులను బలపరచండి. ఇంకా అనేక సంగతులు గ్రంథంలో ఉన్న దాగి ఉన్న సంగతులు మాకు బయలుపరచడానికి మీ దాసులకు మంచి ఆరోగ్యమును జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తాం. జూమ్ కార్యక్రమాన్ని నడిపిస్తున్నా వర్ణవసనం బట్టి స్తుతిస్తున్నాను. ఈ దినము అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న మా ప్రియులు మనోహరాన్ని బట్టి స్తుతిస్తున్నా. జూమ్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిన ప్రభా ఆ మాటలు విని ఆధ్యాత్మికమైన మేలులతో తృప్తి పొందుతూ ముందుకు వెళ్ళటానికి కృప చూపమని మీరు అక్కడ వరకు మమ్మల్ని ఈ విధంగా మీ యొక్క పరిచర్యలో మీ పనిలో మమ్మల్ని వాడుకుందరని మా ప్రభువును మా రక్షకుడు మా విమోచకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. పేతురు గారికి ప్రేమ వందనాలు. మరి ఈ కూడికను నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు ప్రకటనలు చేసి ఈ కూడికను ముగిస్తారు.